బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు కలుషిత నీటి కారణంగా కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. వాంతులు విరోచనాలతో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు తాత్కాలిక హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. మెడికల్ క్యాంపులోని బాధితుల్ని పరామర్శించారు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమా. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై డిఎంహెచ్ఓ సుహాసిని, మున్సిపల్ అధికారులతో మంత్రి చర్చించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, డయేరియా కేసులు ఇంకా పెరుగుతున్నాయా, కంట్రోల్లో ఉన్నాయా? సిచ్యువేషన్ ఏం చెప్తున్నారు వైద్యులు? ఎట్లా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు? కారణం ఏంటి? డయేరియా కేసులు ఒక్కసారిగా పెరగడానికి గల కారణం ఏంటని చెప్తున్నారు? విజయవాడ ఆర్ఆర్పేటలో ఏదైతే డయేరియా కేసులు అయితే నిన్న 60-70 కేసుల వరకు నమోదు కాగా ఇవాళ 158 కేసులకు పైగా అయితే ఇప్పటికే నమోదైన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం, కానీ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆర్ఆర్పేటకు సంబంధించిన వాళ్ళలో 158 మంది వరకు కూడా ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి. కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లగా ఇక్కడైతే బెడ్లను కూడా సపరేట్గా అరేంజ్ చేసి ఆర్ఆర్పేటలోనే కొంతమందికి ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతానికి అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే హెల్త్ మినిస్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతటినీ కూడా పరిశీలించి ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా ఫస్ట్ టెస్ట్ ల్యాబ్, అంటే వాటర్ ఏదైతే ఇక్కడ కలుషిత నీరు వల్లనే దాదాపు వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి కొంత వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ వాటర్ శాంపిల్స్ని కూడా పంపించారు. ఆ వాటర్ శాంపిల్స్లో ఫస్ట్ టెస్ట్ ఆఫ్ రిజల్ట్ కూడా ఇప్పటికీ రావడం జరిగింది. దాంట్లో ఎటువంటి దానికి పాజిటివ్ కానీ రాకపోవడంతో అయితే నెక్స్ట్ 2 స్టెప్స్ కూడా ముందుకు పంపించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇక్కడైతే వాటర్ ట్యాప్ లైన్స్ కానీ ఇక్కడ ట్యాంక్ను కానీ పూర్తిగా పరిశీలించాలంటూ కూడా అధికారులకి ఆదేశాలు ఇచ్చానంటూ కూడా హెల్త్ మినిస్టర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఆయనతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి మంత్రి నారాయణ కూడా రావడం జరిగింది. నిన్న కూడా ఆయన ఇక్కడికి వచ్చి పర్యవేక్షించారు, మొత్తాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పేషెంట్స్తో మాట్లాడారు, అధికారులతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం మనం ఆర్ఆర్పేట ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో, ప్రభుత్వ పాఠశాల వద్ద మొత్తానికి కూడా ఈ టెస్ట్లకు సంబంధించి కూడా మందులు అన్నిటినీ కూడా ఇక్కడ అరేంజ్ చేసి వాటందరికీ ఏదైతే టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ ట్రీట్మెంట్తో అందరినీ కూడా ఇప్పటికీ అంటే వైద్యం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆ మందులకు సంబంధించి కూడా ఇప్పటికీ ఏవైతే కొంత నెగిటివ్ వార్తలు బయటకు వస్తున్నాయో ఆ వదంతులను ఏవి కూడా నమ్మవద్దు అంటూ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు మనం ఈ టాబ్లెట్స్ అన్నిటిని కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపుగా కూడా నిన్న ఏదైతే 60-70 కేసులు వచ్చిన నేపథ్యంలో ఇవాళ మొత్తం అంతా క్రాస్ చేసి సెంచరీని దాటిందని చెప్పొచ్చు. 158కి పైగా కేసులు అయితే వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే పేషెంట్స్ అందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళడం కానీ వాటికి సంబంధించిన బెడ్లను కూడా అరేంజ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఒక క్లాస్ నుంచి కూడా అంటే మొత్తం దాదాపు ఇక్కడ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడంతా కూడా మందులు పంపిణీ చేసేటువంటి ఏవైతే ట్యాబ్లెట్స్ అవన్నీ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన స్టోరేజ్ ఇక్కడ పెట్టారు. పక్క రూమ్లో అయితే మనకి పేషెంట్స్ అందరూ ఉన్నారు. పేషెంట్స్ దగ్గర కూడా పలువురు డాక్టర్లు అయితే దగ్గరే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం కానీ మోషన్స్కి సంబంధించి కూడా పక్కన వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా శుభ్రం చేసి ఇప్పటికే చేస్తూ ఉన్నారు. డిఎంహెచ్ఓ సుహాసిని కూడా ఇక్కడే ప్రస్తుతం ఉన్నారు. మేడం, నిన్నటితో పోలిస్తే ఇవాళ 150 కేసులు పైగా వచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరు కలెక్టర్ గారు ఉన్నారు, అడగండి. నేను ఒక్క నిమిషం ఉండండి, నేను పేషెంట్ని చూసుకున్నామా, 1 మినిట్ ఉండండి. పొజిషన్ ఏమైనా సర్దుమణిగిందా? కేసెస్ వచ్చి చూసుకోవాలా, నేను మీకు మాట్లాడాలా? అరే నిన్న మాట్లాడానమ్మా, ఒక్క నిమిషం కలెక్టర్ గారు అడగండి. నేను ఒకసారి పేషెంట్ చూసుకోండి. రోజు రోజుకి కేసులు పెరగడంతో అర్థం చేసుకోండి. వచ్చిన కేసు నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి, కేసెస్ కండిషన్ చూసుకోవాలి. వెయిట్ ఫర్ ఏ వైల్.
ఓకే, చూసాం కదా. అంటే ఇప్పటికీ కేసెస్ అన్ని పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. డిఎంహెచ్ఓ సుహాస్ని కూడా ఇప్పటికే కేసెస్ అన్నింటినీ కూడా దగ్గరే అండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు వాళ్ళందరికీ కూడా సిలైన్లు ఎక్కించి మరి ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి మోషన్స్ వామిటింగ్స్ అవుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా సీరియస్గా అంటే వాళ్ళు కదిలి లేచి కూర్చొని తినే పరిస్థితి కూడా కనపడడం లేదు. ఏకంగా ఒకేసారి అందరూ కూడా పడిపోవడం కానీ లేకపోతే దీనికి సంబంధించి ఏదైతే మోషన్స్కి సంబంధించి కూడా కాస్త నీరసం అయిపోవడం, అంటే ఏం తిన్నా కూడా అవి అరగక డైజెస్ట్ కాక లేకపోతే ఆ వాటర్ వలన లేకపోతే ప్రతి ఒక్క బాడీ పార్ట్లో కూడా అవన్నీ కూడా వెళ్ళిపోవడంతో వీళ్ళకి ఇప్పటిదాకా ఎన్ని కేసెస్ 70కి పైగా పేషెంట్స్ ఒకే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. సో మనం చూస్తున్నాం. ఎస్ మాట్లాడించండి. ఓకే, పేషెంట్స్ మాట్లాడించండి. పేషెంట్స్తో కూడా మాట్లాడితే అంటే వాళ్ళు ఏ రకంగా బాధపడుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఏమైంది, ఎందుకు అంటే ఇంత నీరసం అయిపోవడం కానీ పడిపోవడం కానీ దేనివల్ల అవుతుంది? విరోచనాలు, వాంతులు, కడుపులో నొప్పి. ఎప్పటి నుంచి మీకు ఈ వాంతులు విరోచనాలు అన్నీ అవుతున్నాయా? రాత్రి 2:00 రాత్రి 2 నుంచి అంటే గత 3-4 రోజుల నుంచి కూడా ఆర్ఆర్పేటలో చాలా మంది జనాభా ఇలాగే పడిపోతున్నారు. మీకేమన్నా ఐడియా ఉందా దీనికి సంబంధించి? నాకేం తెలవుతాము, వాళ్ళు అనుకుంటున్నారు కానీ నాకు కొత్తగా అనుకోవాలి. నేను రాత్రి నుంచి ఇట్లా కడుపులో నొప్పి, వాంతి. తినడం వలన, వాటర్ తాగడం వల్ల, దేని వల్ల మీకు మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి? నీళ్ళు కాసుకోమన్నారు, నీళ్ళు కాసుకోమని చెప్పారు కానీ కాచుకుని అట్లాగే. మున్సిపల్ వాటర్ తాగుతారు మీరు? మున్సిపల్ వాటర్ కాచుకుని తాగమన్నారు. అయ్యే తాగుతున్నాం. కాదు, కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు తట్టుకోలేకపోయాను. బాగా నీరసంగా ఉంటుందా? నీరసం ఉందాడా? సెలైన్ ఎక్కిచ్చారు, మందులు ఇస్తున్నారు, వాటి వల్ల ఏమైనా రిలీఫ్నెస్ వస్తుందా మీకు? కొద్ది తగ్గుతున్న ఫీలింగ్. చూడొచ్చు, అంటే పేషెంట్స్ రెస్ట్ తీసుకుంటున్నారు. కొంతమంది, చాలామంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఈ అంటే మోషన్స్ వల్ల ఇబ్బంది పడడం అలా కాకుండా చాలామంది యంగ్స్టర్స్కి కూడా ఈ మోషన్స్ అనేవి పట్టుకోవడం కానీ లేకపోతే వామిటింగ్స్ అనేవి రావడం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు కూడా మహిళలు ఎక్కువగా వాటర్తో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో ఉండి అంట్లు తోవడం, బట్టలు ఉతకడం లేకపోతే వాటికి సంబంధించి ఆ మున్సిపల్ వాటర్ తాగుతూ ఉంటారు. చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఆ నీళ్ళ వల్లనే అంటూ ఒకవైపు ఆర్ఆర్పేట వాళ్ళందరూ చెప్తున్నారు. ఇంకోవైపు రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా అది నార్మల్ వచ్చిందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అమ్మ, మీకు ఏమైంది, ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? నాకు తెల్లారుజామున 3:00 నుంచి మోషన్స్ అయినాయి అమ్మ. 1 కాదు 2 కాదు, 10-15 దాకా అయిపోయి. మోషన్స్ 10-15 సార్లు అవుతుందా? అయినాయి. అయితే అమ్మ మరి నిలబడినాక పెద్దోళ్ళం కదా, నిలబడినాక హాస్పిటల్కి వస్తే కండిషన్ ఏదైనా చేస్తారేటో అని వస్తే బాగానే చేసినారమ్మ. గ్లూకోజులు ఎక్కించినారు, ఆ కండిషన్ వేసినారు, బాగానే ఉన్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి మీకు మోషన్స్? అమ్మ తెల్లారుజామున 3:00. నీళ్ళు ఆపేసాను అన్నారు కదా, మళ్ళీ ఎలా వస్తుంది మీకు మోషన్స్? ఏమో తెలియదురా. దేనివల్ల ఏమైనా చెప్పారా? రాత్రే కదా అమ్మ నీళ్ళు ఇచ్చారు. 8-9 అవుతుంది, అప్పుడు మంచి నీళ్ళు ఒట్టుకొచ్చి ఇచ్చినారు. ఆ తెచ్చిన కాడి నుంచి అయ్యే తాగుతాం. మీ ఇంట్లో మీ ఒక్కరికైనా ఇంకొకరికి ఎవరికైనా? లేదమ్మా, మా ఉన్నోళ్ళు ముసలోళ్ళు ఇద్దరమే. మా ముసలైనా నేనాను. ఆయన బాగానే ఉన్నాడు. మనం ఎందుకు అబద్ధం చెప్పాలని బాగానే ఉన్నాడు. నేనే నాకే బాగానేదమ్మ తెల్లారుజామున. ఆర్ఆర్పేటలో ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే అవుతుందని అంటున్నారు కదా, దేనివల్ల నేను చెప్పుకుంటున్నాను? తెలియదమ్మా, ఏటి తెలియదురా. అసలు నిన్నటిదాకా మాకైతే తెలియదమ్మా. ఏటి బాగులేదు, ఏటి బాగుందని కూడా మాకు తెలియదురా. ఇగో రాత్రి మంచినీళ్ళు అయ్యి వస్తే ఏమైంది ఇలా మంచినీళ్ళు వస్తున్నాయి అని అంటే ఇలా బాగునేదట పేట మొత్తం మీద. అందుకనే ఈ నీళ్ళు కొలై నీళ్ళు అయితే తాగవద్దు అంటున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు అని అన్నారు.
సో చూడొచ్చు మనం ప్రభుత్వం బాగానే చేస్తున్నారమ్మా అంటే మున్సిపల్ వాటర్ తాగడం వల్లనే ఇబ్బంది అవుతుందేమో అన్న కారణంగా Right. ఏదైతే దీనికి సంబంధించి కూడా అంటే ఒక మినరల్ వాటర్ ట్యాంకర్ని పంపించడం కానీ లేకపోతే బాటిల్స్ని పంపించడం ఇక్కడ ఆర్ఆర్పేటగా ఉన్న ప్రజలందరికీ కూడా వాటర్ సరఫరా అయితే పంపిణీ అయితే చేస్తూ ఉంది ప్రభుత్వం. ప్రస్తుతానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో అంటే దీనికి సంబంధించి కూడా పూర్తిగా డాక్టర్ సిబ్బంది కానీ లేకపోతే అధికారులందరినీ కూడా పర్యవేక్షణలో భాగంగా ఒకవైపు పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ శానిటైజింగ్ చేస్తున్నారు, మినిట్ టు మినిట్ అప్డేట్ ఖచ్చితంగా అధికారులకు అయితే అందజేస్తూ ఉన్నారు. ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సపరేట్ బెడ్లను ఏర్పాటు చేయడం కానీ సీరియస్నెస్ ఎంత ఉందో దాన్ని బట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కేసెస్ అన్నీ కూడా 100 దాటి 150కి చేరుకున్నాయి కాబట్టి దీనికి తగ్గట్టుగా అయితే Right. ట్రీట్మెంట్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి. మరిన్ని రిజల్ట్స్ వచ్చే వరకు అయితే కనుక దేనివల్ల ఏంటి అనేది ఖచ్చితంగా స్పష్టమయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. అధికారికంగా అయితే కనుక అధికారులు ఇప్పటికే చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. విజయవాడలోని రాజరాజేశ్వరిపేటన డయేరియా వణికిస్తోంది. పదుల సంఖ్యలో డయేరియా బాధితులు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చాలా చోట్ల అక్కడ తాత్కాలిక హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. దాంతోపాటుగా బిగ్ టీవీతో కూడా చాలామంది పేషెంట్స్ మాట్లాడారు. వాళ్ళు వాంతులు విరోచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం అంటూ బిగ్ టీవీతో కూడా పేషెంట్స్ మాట్లాడుతున్నారు.